హాయ్ అందరికీ. వినాయకుడి పూజలో తులసి ఎందుకు నిషేధం? వినాయకుడి పూజలో తులసి ఎందుకు నిషేధం? అనేక పత్రాలను పూలను తీసుకొచ్చి పూజిస్తాం. ఆ పత్రాల్లో తులసిని కూడా పూజిస్తాం. ఆ ఒక్కరోజే వినాయక చవితి రోజు నాడే కంపల్సరిగా తులసితో వినాయకుని పూజించి తీరవలసిందే. అది శాస్త్ర ప్రకారంగా. సర్వదేవతలకు పవిత్రమైన తులసి వినాయకుడు ఇష్టపడకపోవడానికి కారణం, ఒకసారి గంగా తీరంలో వినాయకుడు విహారిస్తుండగా ధర్మధ్వజ యువరాణి వినాయకుని చూసి మోహించి పెళ్లి చేసుకోమని అడిగిందంట. దానికి వినాయకుడు కాదన్నాడట. దానికి ధర్మధ్వజ రాజపుత్రిక కోపించి దీర్ఘకాలం బ్రహ్మచారిగా ఉండమని శపించిందంట. ప్రతిగా వినాయకుడు ఆమెను రాక్షసుని చెంత దీర్ఘకాలం ఉండమని శాపమిస్తాడు. సో వినాయకుని శాపానికి చింతించిన ధర్మధ్వజ రాజకుమార్తె స్వామిని మన్నించమని వేడుకగా వినాయకుడు శాంతించి రాక్షసుని చెంత కొంతకాలం ఉండి ఆపై పవిత్రమైన తులసిగా జన్మిస్తావని చెప్పాడంట. అందుకే వినాయకుడు తులసిని తన పూజా పత్రంలో ఇష్టపడడు. సో అది ఒక వినాయక చవితి రోజు నాడే తులసితో వినాయకుని పూజించాలి. చాలామంది అనుకుంటారు పూజించకూడదు అప్పుడు కూడా అనుకుంటారు. తప్పు. కంపల్సరీగా అన్ని పత్రాలతో పాటు అప్పుడు మనం తులసి దళంతో పూజ చెయ్యాలి కూడా కంపల్సరీ. ఆ ఒక్కరోజు నీకు అనుమతిస్తున్నాను, నీతో నాకు పూజ చేయడం అని అప్పుడు వినాయకుడు చెప్పినాడంట. అలాగా చెప్పాడని మనకి శాస్త్రంలో ఉంది. మనం పెట్టుకున్నవన్నీ కాదు. ఇది ఎన్ని శాస్త్రంలో ఉన్నాయే మనం పాటిస్తున్నాం. ఇలాంటి మరిన్ని మంచి మంచి విషయాలతో మీ ముందుకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ చేసి షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల 10 మంది చూస్తారు, 10 మంది తెలుసుకుంటారు.